హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బాయ్స్ యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. భయపడేది లేదురా, ఎవడు భయపడలేడు. నా ఎందుకు కూడా వీకలేడు ఎవడు. చూశారు కదా డెమో. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఈ పోస్ట్లోకి వస్తారు. ఈ పోస్ట్లో కిందకి వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లస్ పైన క్లిక్ చేసి టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి యాటిట్యూడ్ రీల్ 724 XML ఫైల్ మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసి మీరు కావాలంటే కలర్ కూడా మార్చుకోవచ్చు, అది కూడా లాస్ట్లో చెప్తాను. దీని చివర నొక్కి పట్టి ఈ పైకి పెట్టండి ఇలా. ఓకే, ఈ పైకి పెట్టేశారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. 1 by 1 చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఫస్ట్ పిక్ని తీసుకుంటాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. మళ్ళీ సెకండ్ బీట్ మార్క్కి ప్లస్ మీడియా. ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. కరెక్ట్గా ప్లేస్లో పెట్టుకొని నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసుకున్నాను. ఇలా అన్ని ఫొటోస్ని పెట్టుకోండి. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో. మీకు ఎలైట్ మోషన్ కావాలనుకోండి, నేను ఎప్పుడు చెప్పేదే మన టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది, యూస్ అవుతుంది. నేను వాడుతున్నదే అక్కడ పెట్టాను. ఇప్పుడు నేను చేసే మెథడ్ అందులో బాగా పనిచేస్తుంది కూడా. మీకు కావాలంటే వెళ్ళండి, ట్రై చేయండి. ఓకే, టెలిగ్రామ్లో పిన్ లిస్ట్లో ఉంటుంది. ఎక్కువ సమాచారం చెప్పకూడదు దాని గురించి, అందుకే చెప్పట్లేదు. ఇక్కడ చూడండి, ప్రతి ఫోటోని మాన్యువల్గా ఇట్లా పెడుతున్నాను, ఇలా పెట్టేస్తున్నాను. మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా, ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇలా అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఇలా యాడ్ చేసుకొని కరెక్ట్ ప్లేస్లో పెట్టుకొని నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేస్తాను. ఫొటోస్ అన్ని యాడ్ చేశాను. ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ 2 పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ఇలా పేస్ట్ చేయండి ఈ విధంగా. ఇప్పుడు ప్రతి ఫోటోకి మాన్యువల్గా నేనే పేస్ట్ చేస్తున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వచ్చింది. ఇప్పుడు లిరికల్ కలర్ మారాలంటే ఏం లేదు, లిరికల్ వీడియోని క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ అని ఉంటుంది, యాడ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, హ్యూ షిఫ్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ వచ్చిన కలర్ ఇట్లా జరుపుతుంటే మీకు నచ్చిన కలర్ వస్తుంది. ఏదైనా సరే మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు నేను జరుపుతున్నట్లు జరుపుకొని ఇలా పెట్టుకొని ఇప్పుడు ప్లే చేస్తే ఈ కలర్ వస్తుంది. ఈ విధంగా మీరు ఎన్నైనా పెట్టుకోండి, మీ ఇష్టం. కలర్స్ అక్కడ మారుతాయి కాబట్టి. ఇంకంతే, అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.